రాష్ట్రంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో కురిసిన భారీ వర్షాల వలన వరదల వలన పంటలు బాగా దెబ్బతినగాయి, నీట మునిగాయి. అదే రకంగా ఇసుక మేటలు కూడా వేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 270 మండలాల్లో 2,20,443 ఎకరాలలో పంటలు నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఇందులో 2,463 గ్రామాల్లో 1,43,304 మంది రైతులకు చెందిన భూములలో నష్టం జరిగిందనేది ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఇందులో 1,09,626 ఎకరాల్లో వరి నష్టం జరిగింది. అందులో పత్తి 60,080 ఎకరాలలో నష్టం జరిగింది. సోయా 20,983 ఎకరాలలో నష్టం జరిగింది. మొక్కజొన్న 16,306 ఎకరాల్లో నష్టం జరిగింది. కందులు 6,751 ఎకరాలలో నష్టం అనేది జరిగింది. అందుకనే ప్రభుత్వము అంచనా వేసింది. కానీ ఈ అంచనాను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి 16వ ఫైనాన్స్ కమిషను ప్రకారము నష్టం జరిగిన రైతులకు ఎకరాకు వాణిజ్య పంటలైతే ₹1,00,000, ఆహార పంటలైతే ₹30,000 అందించాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మనం చూసినట్లయితే కామారెడ్డి, మెదక్, అదే రకంగా నిర్మలు, పెద్దపల్లి, సిద్దిపేట ఈ జిల్లాల్లో భారీ ఎత్తున రైతాంగానికి నష్టం అనేది, ఈ పంటల నష్టం అనేది జరిగింది. అందుకనే ప్రభుత్వము వెంటనే ఈ నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి. లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.